హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక తీర్మానం చేసి పంపించారు మనోళ్ళు. దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ అంశం ఏంటంటే ఒక్కొక్క పాయింట్ పరంగా మనం మాట్లాడుకుందాం. 2014 నుంచి 19 కాలంలో మీరే అధికారంలో ఉన్నారు. మరి ఇలాంటి చట్టబద్ధత ఏదో అప్పుడు ఎందుకు చేయలేదు? ఇదే చట్టబద్ధత ఏదైతే ఉందో గెజిట్‌లో అమరావతి రాజధాని అని గెజిట్‌లో పెట్టమని అప్పుడెందుకు ఈ తీర్మానం చేయలేదు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఈ తీర్మానం చేసి పంపించారు. రాజధాని అని గెజిట్‌లో పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? ఈ తీర్మానంలో మీరు అమరావతిని రాజధానిగా గుర్తించమని గెజిట్‌లో పెట్టమని చెప్పారే గానీ, అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చులకు సంబంధించి గానీ, ఇప్పటివరకు ఆయన ఖర్చులకు సంబంధించి గానీ, భవిష్యత్తులో అమరావతి నిర్మాణం పూర్తవడానికి కేంద్ర సహాయం చేయమని గానీ, ఇలాంటి అంశాలు ఏవి కూడా మీరు ఈ తీర్మానంలో ప్రవేశపెట్టలేదు. దానికి తోడు ఈ అసెంబ్లీ సమావేశాలు నిన్న జరిగిన ఆ సమావేశాల్లో లోకేష్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పదే వీళ్ళ నోటి నుంచి వినపడుతున్న మాట జగన్ వచ్చేస్తాడేమో, జగన్ వస్తే ఎలా ప్రజలు అడుగుతున్నారు, జగన్ వస్తే ఎలా కంపెనీలు అడుగుతున్నారని లోకేష్ గారు అంటారు. పవన్ కళ్యాణ్ గారేమో మనలో ఐక్యత లేనప్పుడు, మనం కలిసి లేనప్పుడు, మనలో ఐక్యత లోపించినప్పుడు జగన్ మళ్ళీ వచ్చేస్తాడు అంటున్నారు. అరే అయ్యా, మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టింది దేనికోసం? అమరావతికి చట్టబద్ధత కోసం మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. అదేమన్నా మీ ఎన్డీఏ పార్టీ మీటింగా? మీరు పొగుడుకున్న మీటింగా? కూటమి కలిసి ఉండాలి, కూటమి బలంగా ఉండాలి, మనలో మనకు ఐక్యత ఉండాలి, చంద్రబాబు నాయుడు గొప్పవాళ్ళు, లోకేష్ గారు గొప్పవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు గొప్పవాళ్ళని మీరు పొగుడుకోవడానికి, మీరు కూర్చొని మీరు భజన చేసుకోవడానికి అది మీ పార్టీ ఆఫీస్ కదా, అసెంబ్లీ అది. ఇదో పాయింట్ అయితే పదే మీరు మనం కలిసి ఉండాలి, మనం కలిసి లేకపోతే జగన్ వచ్చేసారని చెప్పుకుంటున్నారు. మీరు కలిసి లేకపోతే జగన్ రావడం కాదు, మీరు ఏమీ చేయకపోతే ఆయన వస్తారని కదా మీరు చెప్పాల్సింది. మీరు ఏమీ చేయట్లేదు కాబట్టే ఎక్కడ ఆయన వచ్చేస్తారనే భయం మీలో కనపడుతుంది. భయం మిమ్మల్ని వెంటాడుతుంది. తింటున్నా, నిద్రపోతున్నా, పడుకున్నా, లేచినా, తిరిగినా, కూర్చున్నా, నుంచున్నా జగన్ వచ్చేస్తాడు అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుకని అంత భయం మీకు? మేము కలిసి ఉంటే జగన్ రాడు, కలిసి ఉంటే జగన్ రాడు అని చెప్పుకుంటున్నారు, కానీ కలిసి ఉంటే రాకుండా ఉండడు. మీరు చేయాల్సినవన్నీ సరిగ్గా చేస్తే రాకుండా ఉంటాడేమో, కానీ ప్రతి చోట ఏ మీటింగ్ పెట్టండి, ఏ సమావేశం జరగండి, అసెంబ్లీయా ఇంకేదన్నా పక్కన పెట్టండి, మనం కలిసి ఉండాలి లేకపోతే జగన్ వచ్చేస్తాడు, మనం కలిసి ఉండాలి లేకపోతే జగన్ వచ్చేస్తాడు. ఎందుకు ఇంత భయం మీకు? మీరు ప్రజలకు ఏం చెయ్యాలో, ఏం చేశామో చెప్పండి, తర్వాత ఆలోచిద్దాం జగన్ వస్తాడో రాడు. కానీ మీరే ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి విషయంలో మీ భయాన్ని బయట పెట్టుకుంటున్నారు. జగన్ వచ్చేస్తాడు, మన తాట తీస్తాడు, మనం బారిపోవాలి, అస్సాం బారిపోవాలి మనం అనే విధంగా మీ భయాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు ప్రతి సందర్భంలో, ప్రతి చోట, ప్రతి నిమిషం. ఇప్పుడు ఇంకో ఈ డ్రామా అంత ఎందుకు అనుకున్నారు? అమరావతి చట్టబద్ధత కల్పించాలన్న డ్రామా ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు ఎన్నో సేకరించారు అమరావతిలో, దాదాపు సేకరించి 12 నెలలు అయిపోతూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా ఫ్లాట్ ఇచ్చింది లేదు, ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టుకుంది లేదు. అమరావతిలో యాడికి వెళ్దామంటే ఆడికి పోదాం. మీరు పట్టాలు ఇచ్చిన ఒక్క రైతన్న ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో ఉంటున్నట్టు మీరు నిరూపిస్తే అది రైతులు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు, గట్టిగా ఎదిరిస్తున్నారు. పాపం చాలామంది గుండెపోటు చనిపోతున్నారు. ఇప్పుడు మరోసారి మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కి మరోసారి మీరు భూసేకరణ చేపట్టాలనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే ప్రజలు మిమ్మల్ని ఉరికిస్తారన్న భయంతోనే మీరు ఇప్పుడు చట్టబద్ధత డ్రామా మొదలుపెట్టారు కాదా? ఈ చట్టబద్ధత డ్రామా వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమన్నా పెట్టుబడులు వస్తాయా? ఏమి రావు కదా. అమరావతిలో ఇంతవరకు ఎత్తిపోతలకే నీళ్ళు మొత్తం సరిపోతున్నాయి కదా. ఒక పరిశ్రమ వచ్చిందా? ఓ కంపెనీ వచ్చిందా? ఓ పెట్టుబడి వచ్చిందా? అమరావతి వల్ల ఇంతవరకు ఏమైనా ఉపయోగం వచ్చిందా? దాంతోపాటు ఇప్పుడు మీరు చట్టబద్ధత కల్పిస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏ రోజు కూడా అమరావతి రాజధాని కాదు అని చెప్పలేదు. ఇప్పుడు మీరు చట్టబద్ధత కల్పించినా కల్పించకపోయినా వైఎస్ఆర్సీపీ ఏ రోజు అమరావతి రాజధాని కాదు అని చెప్పలా ఎక్కడ కూడా. వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది? అమరావతితో పాటుగా జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉన్నాయని చెప్తుంది, కానీ అమరావతి కాదని ఎక్కడ చెప్పలేదే. దీనికి మీరు ఎందుకు ఇంత సీను? పదే ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి నిమిషం మీ వెంట వస్తున్న మాట ఏంటంటే మనం కలిసి ఉండాలి లేకపోతే జగన్ వచ్చేస్తాడు, మనం కలిసి ఉండాలి లేకపోతే జగన్ వచ్చేస్తాడు. ఎందుకు ఇంత భయం మీకు? అంటే మీరు ఏమీ చేయట్లేదనే విషయం మీకు తెలుసు. అర్థమైందా? మీరు ఏమీ చేయట్లేదు, మీరు డొల్ల కబుర్లు చెప్తున్నారు,
మనం ఏమీ చేయట్లేదు కాబట్టి జగన్ వచ్చేస్తారన్న విషయం మీకు తెలుసు కాబట్టి పదే పదే ఆ భయాన్ని బయట పెట్టేసుకుంటున్నారు మీరు. నిజంగా మీరు చెప్పిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకి మంచి నాణ్యమైన పరిపాలన అందిస్తే ఆ భయం మీలో ఎందుకు ఉంటుంది? మీరు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు నమ్మి జనం మోసపోయారు. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారన్న విషయం మీకు ఇప్పుడే అర్థమైపోతుంది కాబట్టే ఇంకా ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత ఉన్న ఎలక్షన్స్ గురించి ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే మీరు భయపడుతున్నారు. ప్రజలకి మంచి చేస్తున్నాం, ప్రజలకు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం, సూపర్ 6 ఇచ్చేస్తున్నాం. ఇవి కదా మీరు అసెంబ్లీలో మాడాల్సింది. ఇవి కదా మీరు మీ పార్టీ మీటింగ్లో చెప్పుకోవాల్సింది. ప్రతిసారి మనం కలిసి ఉండాలి, మనం ఐక్యంగా ఉండాలి, మనం ఐక్యంగా ఉండాలని నిన్న ఆయన ప్రవచనాలు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ధర్మ ప్రవచనాలు చెప్తున్నారు అసెంబ్లీలో. మనలో ఐక్యత లేకపోతే జగన్ వచ్చేస్తారు, మనలో అనైక్యత ఉంటే ఆయన వచ్చేస్తాడు, మనం సక్రమంగా ఉండాలి, మనం కలిసి ఉండాలి. ఇవే పదాలు పదే పదే చెప్తున్నారు కదా. ప్రజలకి ఏం చేశారో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. వాటికి కదా అసెంబ్లీ ఉంది. వీటి గురించి మీకు డబ్బాలు కొట్టుకొని కాదు కదా. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, అధికారంలో ఉండి మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదని మీరే చెప్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే అంటే ఎందుకు 124 సీట్లు వచ్చిన మీరు వణికిపోతున్నారు? అసంఖ్యాకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడిపోతున్నాడు? లోకేష్ గారు ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పదే పదే జగన్ వస్తారని భయపడుతున్నారంటే ఫ్యూచర్ ఏంటో మీకు అర్థమైపోయినట్టుగా కనపడుతుంది బహుశా.